హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనం పక్కా రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్‌గా చూపిస్తాను. ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ముందుగా ఒక లోతు కడాయిని తీసుకొని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ వరకైతే ఆయిల్ వేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా చాప్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్‌ని అయితే దీంట్లో వేసుకొనైతే మనము ఒక 20 సెకండ్స్ వరకైతే లో ఫ్లేమ్‌లో అయితే మనం ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ ఫ్రైడ్ రైస్‌లో ఎప్పుడు లో ఫ్లేమ్, ఎప్పుడు హై ఫ్లేమ్ అనేది మనకు చాలా గుర్తుండాలి. అప్పుడే మనకు ఈ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి, ఒక 20 సెకండ్స్ వరకైతే మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్‌ని అయితే ఒక సైడ్‌కి అనేసి అదే ఆయిల్‌లో మనం గిలక కొట్టుకున్న ఎగ్‌నైతే వేసుకొని వన్ సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా అదే ఎగ్‌ను ఆమ్లెట్‌ను మనం తిప్పి ఇలా రెండు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం దీనిలోకి పీసెస్‌గా కొద్దిగా కట్ క్యాబేజీ, చేసుకొని చికెన్ అండ్ ఎగ్ క్యారెట్ రెండు కూడా అలాగే కరివేపాకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని దీనిలోకి మనం రైస్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. రైస్‌ని అయితే 1% వరకైతే నేను తీసుకొని చేస్తున్నానన్నమాట. ఈ 1% యాడ్ చేసుకున్న తర్వాత ఒక 20 సెకండ్స్ వరకైతే మనము హై ఫ్లేమ్‌లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దీనిలోకి చికెన్ మసాలా, అలాగే టేస్టింగ్ సాల్ట్, ఆహ్, నార్మల్ సాల్ట్, వైట్ పెప్పర్ వేసుకొని ఒక హై ఫ్లేమ్‌లో ఒక 20 సెకండ్స్ మనం ఫ్రై చేసుకున్నామంటే హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. వేడిగా లాస్ట్‌లో చికెన్ మనం ఫ్రైడ్ రైస్ ఏంటంటే అయితే రెడీ అయిపోయినట్లే. వెనిగర్, సోయా సాస్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకున్నట్లయితే వేడి వేడిగా మనకు చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్లే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంచుకోండి, మనము ఇప్పటి నుంచి అయితే ప్రతి ఒక్కటి రెస్టారెంట్ స్టైల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా మన ఛానల్‌ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.